అందరూ బాగున్నారండి. ఈరోజు నేను పంప్కిన్‌తో బొబ్బట్లు చేయబోతా ఉన్నాను. కొంచెం ఒక చిటికెడంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని వీటిని కొంచెం బాయిల్ చేసుకున్నానండి. నెక్స్ట్ వీటిని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు చపాతీ పిండి కూడా కలిపి పెట్టుకున్నానండి. మిక్సీ వేసేటప్పుడు ఒక 3 ఎలాచి కొంచెం బెల్లం పౌడర్ వేసి మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. కొంచెం బాండీ పెట్టుకొని గీ వేసుకున్నానండి. కొంచెం గీ వేడెక్కిన తర్వాత ఈ పంప్కిన్ పేస్ట్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది దగ్గరకు వచ్చేంత వరకు కొంచెం ఉడకనివ్వాలండి. వీటిలో కొంచెం డ్రై కోకోనట్ పౌడర్, కొంచెం గసగసాలు ఇవన్నీ వేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం చపాతీ చేసుకొని దాని మీద ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని ఇలా మొత్తం అప్లై చేయాలండి. ఇలా చపాతీ పాన్ మీద వేసుకొని కొంచెం గీ వేసుకొని అటు ఇటు కాల్చుకోవాలి. పంప్కిన్ బొబ్బట్టు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. నెయ్యి ఎక్కువ ఉంటే నెయ్యి ఎక్కువ వేసుకోవాలి. నా దగ్గర కొంచెమే ఉందని ఎక్కువ వేసుకోలేదు. నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి, పంప్కిన్ బొబ్బట్టు చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి తప్పకుండా. ఇంకొకటి కూడా ఇలా చేతితో ట్రై చేశానండి. కవర్ మీద వేసుకొని ఓన్లీ ప్యూర్ గోధుమ పిండి పంప్కిన్ పేస్ట్ అండి. ఇలా చేత్తో అనుకొని పాన్ మీద వేసుకోవాలి. చపాతీ పాన్ మీద వేసుకొని రెండు వైపు ఇలా ఉంచుకోవాలండి. తినేటప్పుడు నెయ్యి వేసుకుని తినండి. వేడిగా చాలా బాగుంటుందండి. పంప్కిన్ బొబ్బట్లు రెడీ అండి. ఇలా నెయ్యి వేసుకొని వేడిగా పిల్లలు పెట్టేసండి. లాగిచ్చేస్తారు బాగా. పంప్కిన్ బొబ్బట్లు ట్రై చేస్తారు కదా మీరు కూడా ఇలా. Please like, share, comment, subscribe.